హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇక్కడ సంక్రాంతి వస్తుంది గదా! మేము ముందుగానే అరిసెలైతే ప్రిపేర్ చేస్తున్నామాట. నాకైతే రాదు. సో, మా ఇంటి పక్కన ఉన్న మా నైబర్స్‌తో కలిసి అయితే నేను అరిసెలు ప్రిపేర్ అయితే చేస్తున్నాననమాట. అరిసెలైతే ప్రిపరేషన్ అందరికీ తెలుసు. కానీ మా పక్కన ఉన్న మా అక్క అయితే నాకు చాలా సింపుల్‌గా బాగా చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, నేను 2 కేజీస్ బియ్యంతోటి అరిసెలైతే ప్రిపేర్ చేస్తుంది. 2 కేజీస్ బియ్యము, 2 కేజీస్ కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకొని ఇట్లా బాగా కరిగించుకోవాలన్నమాట. ఆయిల్ వేసి ఇట్లా పానకం ఇలా రావాలన్నమాట, కొంచెం గట్టిగా వచ్చే వరకు. ఇలా పానకం అయితే ఇట్లా గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే చూస్తూ ఉండాలి, బాగా కలుపుతూ ఉండాలి. అందులోనే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, కొంచెం ఘీ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే టేస్ట్ కోసం యాలకుల పొడి యాడ్ చేయాలన్నమాట. తర్వాత కొంచెం బియ్యంని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి, బాగా కరిగిపోవాలన్నమాట. మొత్తం ఉండలు రాకుండా అయితే కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఇలా పానకం వేడిగా ఉన్నప్పుడైతే ఈ పిండిని కలుపుకోవాలి, లేదంటే పానకం గట్టి పడుతుంది. ఇలా పిండి అంతా కలిపిన తర్వాత వేడి వేడిగా ఉంటుంది కదా మనం ముద్దలు చేసుకోవడానికి, సో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట, చేతులు కాలకుండా ఉండడానికి. ఇక్కడైతే మేము కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఉండలైతే ఇప్పుడైతే లడ్డులు కొంచెం చిన్న చిన్న చపాతీలాగా అయితే చేసుకొని ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడైతే చిన్న చిన్న చపాతీలా చిన్న చిన్నగా ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే చేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దాని మీద క్యాప్ పెట్టేసేయాలన్నమాట. చల్లగా అయితే అసలు బాగోదు, ఈ అరిసెలు మంచి రావంట. సో ఇట్లా బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న చపాతీలాగా చిన్న చిన్న చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అయితే కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో మా అరిసెలు. చాలా బాగా మేమైతే మా నైబర్స్తో కలిసి చాలా సరదాగా హ్యాపీగా కలిసి ఇలా అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ అంతా ఇలా మొత్తం తీసేయడానికి ఒక చిన్న బౌల్ తోటి అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా పడుతుంది కదా, సో ఆయిల్ ఉండకుండా అయితే ఇలా ప్రాసెస్ అయితే మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఇలా పండుగ ముందే మేము మా నైబర్స్ అంతా కలిసి ఒక్కొక్కరికి ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. నేను చేసినప్పుడు అయితే మా ఇంటికి వచ్చి నన్ను హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటా. ఇలా పండుగ ముందే అందరు కలిసి ఇలా సరదాగా అయితే మా అరిసెలు అయితే బాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంతకీ మా అరిసెలు ఎలా ఉన్నాయి?